పేరు గజానంద్ అండి. దేవ్. ఏపీలో ఏ ఊరు సీఎంగా వస్తే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? పార్టీ అధికారం అంటే ఇప్పుడు నేను యాక్చువల్ తెలంగాణ అంటే ఇక్కడ జగన్ గారు బాగానే చేస్తున్నారని మాత్రం టాపిక్ అయితే ఉంది. కాకపోతే డెవలప్మెంట్ విషయంలో ఇప్పటివరకు చూసినట్టయితే నా పరంగా నా ఒక వ్యక్తిత్వం పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు రావడం బెస్ట్ అని అంటారు. ఎందుకంటే నిరుద్యోగులు అనేది డెవలప్మెంట్ రాజధాని విషయంలో అయినా సరే వాళ్ళ చాలా పబ్లిక్ కూడా చాలా తెలియకపోతుంది. ఏది రాజధాని అంటే ఏం చెప్పలేకపోతుంది. అందు గురించే ఆ విధంగా కొన్ని స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రాజధాని కానీ ఉద్యోగ కల్పన కానీ ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ కానీ అక్కడ ఉన్న యువత వాళ్ళకైనా సరే ప్లేస్మెంట్ ఎడ్యుకేషన్స్ పరంగానే అన్నిట్లో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారని చెప్పేసి నా ఒక ఒపీనియన్. ఇప్పుడు జగన్ గారు చేయలేదన్న, జగన్ గారు చేశారు కాదని అంటే జగన్ గారు కూడా 50% ఆఫ్ ది అంటే నా వ్యక్తిత్వం పరంగా చూస్తే 50% అనేది ఏదైనా ఇస్తున్నదైతే ఇప్పుడు మన ఎస్సీ వాళ్ళకి కానీ ఇట్లాంటి దళిత కుటుంబాలకు ఏదన్నా చేస్తున్నదంతా బెటర్ అని బాగుంది. కానీ నా ఒక సజెషన్ ఏందనేది ప్లేస్మెంట్స్కి ఉద్యోగాలు అనేది రైతులకు మెయిన్ కాపాడుకోవాలి మెయిన్. ఎందుకంటే రైతులు అనేది ముఖ్యము మనకు, అది ఏపీ కానీ తెలంగాణ కానీ. రైతులకు చూసుకుంటే వాళ్ళ కరెంట్ పరంగా కానీ వాళ్ళకి వాటర్ పరంగా కానీ అన్ని విధంగా చూసుకోవాలి. సెకండ్ ఏంటంటే జాబ్స్ అనేది ఉందనుకో ఫ్రీ మీద ఆధారపడరు ఎవరైనా సోమరిపోతులు చేస్తారు, ఖచ్చితంగా సోమరిపోతులు చేస్తారు. ఏముందంటే బియ్యం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి, ఇంకేంది మనం ఎందుకు జాబ్ చేయాలి. ఇట్లా మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచించాలంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వబోతున్నాం. మనం నెక్స్ట్ అంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకు, ఒక మంచి ప్రొసీజర్ మీద ఒక జాబ్ పైన వెళ్ళాలి. లేకపోతే కొత్త కొత్త ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచో వెళ్ళి మనం అక్కడక్కడ అవుట్ ఆఫ్స్కి వెళ్ళి అవసరం లేదు. మన ఏపీలోనే చేసుకుంటా చేయవచ్చు అన్నమాట అన్ని విధంగా. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్.